హాయ్, గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. నేను మీ దివ్య అల్లూరి. నేను ఫ్రైడే రోజు మీకు నిఫ్టీ ప్రిడిక్షన్స్ ఇచ్చాను. అయితే అది అనుకున్న దానికంటే చాలా ఎక్కువ పెరిగిందని కూడా చెప్పాను. బట్ 23,600 దాటితే మాత్రం 24,050 రూపీస్కి వెళ్తుందన్నాను. అది హయ్యెస్ట్లో 23,900లో క్లోజ్ అయింది. సో గ్లోబల్ మార్కెట్ కూడా గ్రీన్లో ఉంది. కాబట్టి మండే రోజు నిఫ్టీ రేస్ గుర్రంలో పరిగెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే గురువారం ఎక్స్పైరీ వరకు, అంటే నిఫ్టీ ఎక్స్పైరీ ఎప్పుడు గురువారం, అప్పటి వరకు మినిమం 800 to 1000 పాయింట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంది నిఫ్టీ. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే నిఫ్టీని పర్చేస్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. ఓకేనా? సో నియరెస్ట్ కాల్ ఏముంది ఇప్పుడు 23,900 కాబట్టి 24,000, 24,100, 150 అలా అది మీరు తీసుకోవచ్చు. ఇంకా గురువారం వరకు మార్కెట్ ఉంది కాబట్టి నిఫ్టీది. సో ఎవరన్నా ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక స్మాల్ క్వాంటిటీ తీసుకోండి. మరీ ఎక్కువ క్వాంటిటీస్ తీసుకుని హైపర్ టెన్షన్ అంటే టెన్షన్ పడొద్దు. స్మాల్ క్వాంటిటీ తీసుకోండి, ఆర్ 1 or 2 లాట్స్ తీసుకోండి చాలు. ఓకే, మాకు ఇది ఒకవేళ పడిపోయినా ఏం కాదు, ఒక 2-3 ఒక 1000-2000 లాస్ వస్తుంది అంతవరకు ఓకే. సో స్టాప్ లాస్ పెట్టుకోండి, ప్రతిరోజు కంపల్సరీ స్టాప్ లాస్ పెట్టుకుని తీసుకోండి. బట్ బ్లైండ్గా కూడా కొనవచ్చు, ఎందుకంటే కంపల్సరీ నిఫ్టీ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది, గ్లోబల్ మార్కెట్ గ్రీన్లో ఉంది కాబట్టి. అయితే ఇక్కడ ఒక నెగిటివ్ న్యూస్ ఏముందంటే ఓన్లీ అదానీది ఉంది. సో అదానీది కూడా పెద్ద సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అదానికి మోడీ ఫుల్ సపోర్ట్ కాబట్టి అది ఏమంత పెద్ద ఎఫెక్ట్ పడకపోవచ్చు మార్కెట్ మీద. సో ఇంకా మండే వరకు, అంటే రేపు ఇంకా సండే ఉంది, మండే మార్నింగ్ ఇంకా చాలా టైం ఉంది. సో ఈ లోపల నేను మళ్ళీ ఇంకొక అప్డేట్ ఇస్తాను. మండే వరకు, మండే మార్నింగ్ మార్కెట్ ఓపెనింగ్కి మళ్ళీ మీకు ఇంకో అప్డేట్ ఇస్తాను. బట్ ఈ అప్డేట్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఉన్నారో, మార్కెట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ప్రిడిక్షన్ తీసుకోండి. ఎవరికైతే మార్కెట్ అంటే ఐడియా ఉంది కానీ మార్కెట్ చేయట్లేదు అనుకోండి, వాళ్ళు పేపర్ ట్రేడ్ చేసుకోండి. ఒకవేళ అసలు మార్కెట్ గురించి ఏమీ తెలియదు అనుకోండి, వాళ్ళు వెయిట్ చేయండి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో నేను వీడియోస్ చేస్తాను, అంటే మనం ఇది ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది మెల్లమెల్లగా చెప్తాను. వాళ్ళు దీన్ని ఫాలో చేయొచ్చు. సో మొత్తం అన్నీ కూడా నేను షూర్ కాల్స్ మాత్రమే ఇస్తాను. అంటే 100% మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనీ వచ్చే కాల్ అయితేనే ఇస్తాను. ఒకవేళ లాస్ వచ్చేది ఏదైనా ఉంటే ముందే చెప్తాను. రిస్కీ కాల్ ఉంటే కూడా నేను ఫస్టే చెప్తాను. ఆ రిస్క్ కూడా చాలా ఎక్కువ కాకుండా మినిమం రిస్క్లో మీరు ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి చూడండి, అవి మాత్రమే నేను ఇస్తాను. ఓకేనా? అంతేగాని ఓ రిస్కీ కాల్స్ ఇవ్వను, అలాగే ఎక్కువ లాట్స్ తీసుకోమని చెప్పను, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను చెప్పను. మీరు స్టాక్లో అయితే ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కానీ ఆప్షన్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు. ఓన్లీ 1 లాట్, అది కూడా ఎక్స్పైరీ డేట్లో తీసుకోండి. అప్పుడు మీకు తక్కువలో వస్తుంది. సో మీరు రిస్క్ తక్కువ, ప్రాఫిట్ ఎక్కువ. 100% నేను సేఫ్ కాల్స్ మాత్రమే ఇస్తాను. సో మీరు మరిన్ని అప్డేట్స్ చూడాలి అంటే ఇందులో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవ్రీడే కూడా నా ఛానల్స్లో నేను ఖచ్చితంగా మీకు ఒక ఆప్షన్ కాల్ ఇస్తాను. సో మీరు హ్యాపీగా ఎక్స్ట్రా ఇన్కమ్ ఇంటికాడ నుంచే సంపాదించుకోవచ్చు. అది కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ కదా, ఒక 10,000 అలా ఎనఫ్. సో ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మంచి రిటర్న్ ఇచ్చేది ఏముంటుందో చెప్పండి? ఏముండదు. ఎప్పుడు కూడా నేను ఏ రేంజ్ మాత్రం ఇస్తాను, అంతేకాని ఇప్పుడు సపోజ్ 24,000 సేమ్ నిఫ్టీ ఈ రేట్లో ఉంది, ఇప్పుడు పర్చేస్ చేయండి, ఈ రేట్లో ఎగ్జిట్ అవ్వండి అనేది ఇవ్వను. ఓన్లీ నిఫ్టీ ఈ రేంజ్లో తీసుకోండి. అంటే ఇప్పుడు 23,900 ఉంది కదా, రేపు పొద్దున్న 24,100 వరకు, 150 వరకు ఓపెన్ అయినా కూడా తీసుకోండి అని ఇలా చెప్తాను అంతే. సో ఇక్కడ అమ్మేయండి అని చెప్తాను, మీరు అక్కడ కొనుక్కోండి, ఆ ఫిగర్ వచ్చే లోపల అమ్ముకోండి అంతే. అంతేకాని నేను ఈ రేట్ అంటే ఈ రేట్లో ఇప్పుడు ఇక్కడ ఉంది ఈ ప్రైస్, దీన్ని ఈ ప్రైస్లో అమ్మేయండి అని చెప్పలేను. ఎందుకంటే అలా చెప్పాలి అంటే అది చెప్పాను కదా ఆల్రెడీ, అది చాలా వితిన్ 1-2 సెకండ్స్లోనే చాలా ఫ్లక్చువేషన్ అయితే ఉంటుంది మార్కెట్. నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫైనాన్స్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, ఆ ఎక్స్పైరీ డేట్ అప్పుడు ఇంకా చాలా చాలా ఎలా అంటే తెలుసా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చాలా మూమెంట్ అయిపోతుంది. కాబట్టి నేను అంత త్వరగా వీడియోస్ ఇవ్వలేను. కాబట్టి నేను ముందే చెప్తాను, ఆ ఫిగర్ అలా వచ్చినప్పుడు, ఆ రేంజ్ వచ్చినప్పుడు మీరు కొనుక్కుని
ఎగ్జిట్ అయిపోండి అంతే. ఓకేనా? ఓకే. హ్యాపీ వీకెండ్ టు ఆల్.